రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సి కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమిడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది. చాలా కష్టపడి ఐబొమ్మ రవిని పట్టుకున్నారని తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు సి కళ్యాణ్. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి సినీ పరిశ్రమకు అండగా నిలబడాలన్నారు. ఇక త్వరలో తమకు సాయం చేసిన వారిని సత్కరించి ధన్యవాదాలు తెలుపుతామని సి కళ్యాణ్ తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వీడియో పైరసీ సెల్ దీంట్లోంచి ఆల్రెడీ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ని ఎంగేజ్ చేసామండి. ఎందుకనంటే మనకి మన బాడీకి అని చెప్పి టోటల్గా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ని అందరినీ ఎంగేజ్ చేసి ఇదొక టీం లాగా చాలా స్ట్రాంగ్గా చేసాం. దీనికి సపరేట్ వెహికల్స్, సపరేట్ ఫోరం, దాని మీద ఎవరు కూడా ఏంటంటే దాన్ని సీక్రెసీగా మెయింటైన్ చేస్తే మన ఎఫర్ట్కి హాలీవుడ్ ఫిల్మ్స్ని కూడా మనం చాలా వరకు చేసి వాళ్ళకన్నీ లింకులు ఇచ్చాం. చేస్తే కొన్ని సంవత్సరాలు మనకి డబ్బు కూడా పంపారండి. వాళ్ళు ఫండ్ కింద డబ్బు పంపడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటి ఈ వీడియో పైరసీ సెల్ మెయింటైన్ చేస్తూ స్టిల్ 24 hours 365 days వర్క్ చేస్తూ లింకులు తీయటం అయితేమి, లింకులు పట్టుకోవటం అయితేమి, కొందరికి క్లూలు ఇవ్వటం అయితేమి, ఇవన్నీ జరిగినాయి.